నమస్కారం. ఈనాడు దినపత్రికలో మేడం దుర్గాప్రసాద్ గారు ఓల్డ్ ఏజ్ పీపుల్ వెల్ఫేర్ ట్రిబ్యునల్ మెంబర్ ఆయన ఒక వ్యాసం రాశారు వృద్ధుల రక్షణ గురించి. దాంట్లో ఒక మాట చెప్తాడు ఆయన, మన భారతీయ సంస్కృతిలో ఉమ్మడి వ్యవస్థ ఎంత గొప్పదో వివరించాలి. తాతామామలు అమ్మమ్మలు ఎంత ఆనందాన్ని ఇచ్చారు ఉమ్మడి వ్యవస్థలో, ఎంత ఆనందాన్ని కుటుంబ సభ్యులకు పంచారు వాళ్ళు. ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆనందం పొందారు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అన్నది విపులంగా దుర్గాప్రసాద్ గారు వివరించారు వ్యాసం. ఇప్పుడు పిల్లలు నడవలేని పరిస్థితుల్లో, నడక నేర్చుకుంటున్న పరిస్థితుల్లో, నేర్చుకుని పడిపోతున్న సమయంలో తల్లిదండ్రులు, తాతామామలు, అమ్మమ్మలు ఎలా చూసుకున్నారు వాళ్ళ పిల్లల్ని, ఎంత సపోర్ట్గా నిలబడ్డారు వాళ్ళ పిల్లలకి. కానీ ఇప్పుడు అదే తల్లిదండ్రులు, అదే తాతామామలు, అమ్మమ్మలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడే సమయం ఆసన్నమైంది కదా. ఇప్పుడు నిలబడాలి కదా మనం యువకులు. అది వివరించడానికి దుర్గాప్రసాద్ గారి వ్యాసం దృష్టిలో పెట్టుకుని యువతని కొంతైనా మనం మేలుకొలుపుదాం, వాళ్ళకి తెలియపరుద్దాం. ఉన్నారు కొంతమంది కూడా చాలా బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు, కానీ కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళ గురించే ఈ వీడియో. ఈ వీడియో అందరినీ కోరుతున్నా, ఈ వీడియోని అందరూ శాంతం చూడండి. మీ యువకులకు చెప్పండి, యువకులకు చెప్పండి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత త్యాగాలు చేశారు, వాళ్ళ తాత మామలు అమ్మమ్మలు ఎంత త్యాగాలు చేశారు వాళ్ళని పెంచడానికి. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారు వాళ్ళని ఎలా చూస్తున్నారా ఆ వృద్ధుల్ని? యువకులు చెప్పండి. వాళ్ళు చేయాలని చేయట్లేదు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు చాలామంది. మనం చెప్పాలి, వాళ్ళకి తెలియపరచాలి. ఇది తప్పమ్మా, అది చేయకూడదు, ఇలా చేయకూడదు అని మన ధర్మం, అది మన బాధ్యత. వాళ్ళని మార్చాలి. ఒకవేళ వాళ్ళ తెలియక తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిదిద్దే బాధ్యత మనది. పెద్దవాళ్ళగా మనం సరిదిద్దాలి వాళ్ళని. అంచేత ఈ వీడియో అందరూ చూడండి, శాంతం చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ, ముఖ్యంగా యువత, మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు మీ తల్లిదండ్రులకి మీరెవరో తెలియదు, మీకు మీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మీకు మీ తాత మామలు అమ్మమ్మలు తెలియదు, మీ తాత మామలకి అమ్మమ్మలకి మీరెవరో తెలియదు. కానీ ఒక్కసారి మీరు జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే వాళ్ళ యొక్క యుక్త వయసును కూడా మర్చిపోయారు, ఆశలను మర్చిపోయారు, కళలను మర్చిపోయారు, అన్నిటినీ మర్చిపోయారు. మీ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు త్యాగం చేశారు. తల్లిదండ్రులు అవనివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ అవనివ్వండి. చిన్నప్పుడు మీకు జ్వరం వస్తే రాత్రింబోళ్ళు ఒక్క క్షణం కూడా కళ్ళు మూయకుండా తమ కడుపు మార్చుకొని మీకు పాలు పెట్టిన ఆ చేతులు ఇప్పుడు సాయం అడుగుతున్నాయి. ప్రపంచాన్ని మీకు పరిచయం చేసిన మొట్టమొదటి వాళ్ళు మీ తల్లిదండ్రులు, తాతామామలు, అమ్మమ్మలు. నడక నేర్పింది వారే, మాట నేర్పింది వారే, ఈ సమాజంలో బతకడం నేర్పింది కూడా వారే. ప్రస్తుతం వారి నడక సన్నగిలింది, నెమ్మదించింది. మరి వాళ్ళ నడక నెమ్మదిలినప్పుడు, వారి నడక సన్నగిలినప్పుడు మీరు నిలబడాలి కదా, వాళ్ళకి తోడుగా మీరు నిలబడాలి కదా, చేయబట్టుకుని నడిపించాలి కదా. మీరు
వారి త్యాగం కేవలం బాధ్యత కాదు, అది నిస్వార్థమైన ప్రేమకు పునాది, పరాకాష్ట. వారి రుణం తీర్చుకోలేకపోయినా కనీసం కృతజ్ఞతగా అయినా వారి చివరి రోజుల్ని ఆనందమయం చేయాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది. చాలామంది యువత డబ్బు పంపించడం లేదా మంచి గృహం కట్టించి సౌకర్యాలు కలగజేయడమే తమ బాధ్యత అనుకుంటున్నారు. కానీ వృద్ధాప్యంలో వారికి డబ్బు కన్నా ముఖ్యమైనది ఒకటే, సమయం మరియు ప్రేమపూర్వకమైన మాట.